హలో ఫ్రెండ్స్. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న 'పెద్ది' మూవీ రిలీజ్ అయిపోయింది. 'రామ్ చరణ్, బుచ్చిబాబు సన, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ ప్రేక్షకుల్ని మెప్పించిందా? బుచ్చిబాబు తన మ్యాజిక్‌ని మళ్ళీ రిపీట్ చేసాడో చూద్దాం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్టైల్స్. ముందుగా స్టోరీ గురించి మాట్లాడితే కథలో కోర్ పాయింట్, థీమ్ చాలా బాగున్నాయండి. ట్రైలర్ చూసి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసామో దాదాపు అదే కథ. కానీ బుచ్చిబాబు ఒక కీలకమైన ఎలిమెంట్‌ని ట్రైలర్‌లో రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. స్పాయిలర్ అవుతుందనే కారణంగా నేను కూడా చెప్పట్లేదు. అదైతే బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా చూడాల్సిందే. 'పెద్ది' పాత్రలో రామ్ చరణ్ అయితే అదరగొట్టేసాడండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ కాలరెగరేసుకోవచ్చు. ఒక ఆట కూలీగా తన ఊరికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో జీవించే పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం చూస్తుంటే రామ్ చరణ్ కనిపించడు. పెద్దిగాడు మాత్రమే కనిపిస్తాడు. రంగస్థలం తర్వాత తన కెరీర్‌లో మరో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో అయితే చరణ్ నటన నెక్స్ట్ లెవెల్ ఉంది. జగపతి బాబు గారి పాత్ర కూడా సినిమాకి పెద్ద ప్లస్ అండి. తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్‌తో కథను మరో స్థాయికి తీసుకెళ్లారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గ న్యాయం అయితే చేశారు. అయితే జాన్వీ కపూర్ గారి పాత్ర మాత్రం కొంచెం నిరాశపరుస్తుంది సినిమాలో. లవ్ ట్రాక్ పెద్దగా కనెక్ట్ కాదు. ఆ పాత్రను కథలో బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ అయితే వస్తుంది. కామెడీ ట్రాక్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బుచ్చిబాబు ఎంచుకున్న కథ చాలా బావుంది గానీ, దాన్ని స్క్రీన్ మీద పూర్తిగా ఎలివేట్ చేయడంలో కొంత తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం జగపతి బాబు, రామ్ చరణ్ పెర్ఫార్మన్స్‌లతో గుండెల్ని పిండేస్తుందనమాట. ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్‌ని తీసుకొస్తుంది. అంటే ఎలివేషన్ సీన్స్ గురించి చెప్పట్లేదు నేను. ఆ కోర్ పాయింట్, ఆ పెర్ఫార్మన్స్‌ల కోసం చెప్తున్నాను. చాలా బావుంటుందండి. ఇంటర్వెల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్ నుంచే సినిమా అసలు ట్రాక్‌లోకొస్తుంది. క్లైమాక్స్‌లో హీరో గెలుస్తాడని అందరికీ తెలుసు. కానీ ఎలా గెలుస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు బుచ్చిబాబు గారు. టెక్నికల్‌గా చూస్తే ఏఆర్ రెహమాన్ గారి పాటలు ఇప్పటికే హిట్, సూపర్ హిట్. స్క్రీన్‌పై కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. బీజీఎం బావుంది. కానీ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్ళేంత మాత్రం అయితే కాదండి. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎక్కడో మనం డీఎస్‌పీని మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది. మేబీ రంగస్థలం ఎఫెక్ట్ కావచ్చు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అయితే డీసెంట్ ఉన్నాయి. అయితే ఇంకొంచెం ట్రిమ్ చేసుంటే బావుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం కొంచెం వీక్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే 'పెద్ది' ఒక మంచి కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా. బ్లాక్ బస్టర్ అయితే కాదు కానీ బోర్ కొట్టదు. 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్సే. స్పోర్ట్స్ లవర్స్‌కి మంచి ట్రీట్. లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే మరి బాగా ఎంజాయ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీకెండ్ పాప్‌కార్న్ బాక్స్ పట్టుకొని థియేటర్‌లో కూల్‌గా ఎంజాయ్ చేయడానికి 'పెద్ది' ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా 'పెద్ది' మూవీ రివ్యూ. మీరు మూవీ చూసారా? మీకెలా అనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ గోపి సైనింగ్ ఆఫ్.